డాక్టర్ ఇప్పుడు కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అనేది కొంచెం టైం ఉంటుంది. అంటే వచ్చేటప్పుడు గాని హాస్పిటల్‌కెళ్ళి అవును. చూపించుకోవడం ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి సడెన్‌గా అట్లా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అంత అవునండి. తొందరగా ఎందుకు ఎఫెక్ట్ అయిద్దంటారండి? అంటే ఇది ఆ సివియారిటీని బట్టండి. లోపల ఉన్నటువంటి బ్లాకేజెస్‌ని బట్టి. లోపల గనుక మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి, లేదా మెయిన్ వెసెల్‌లో బ్లాకేజెస్ ఉండి, ఇలాంటివి జరిగినప్పుడు అంటే మాసివ్ హార్ట్ అటాక్ అనేది వస్తుంది కొంతమందికి. ఆ హ్మ్. మాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏముందంటే హార్ట్ అనేది పంపింగ్ చేయదు సరిగ్గా. హార్ట్ ఓకే. అనేది ఆహ్, ఈ రక్త ప్రసరణ అంటే హార్ట్ మెయిన్ పర్పసే బ్లడ్‌ని పంప్ చేయడం బాడీ అంతటికి. సో, అది పంప్ చేయకోకుండా అలాగా హ్మ్. స్టన్ అయిపోతుంది. మేజర్ స్ట్రోక్ వచ్చినప్పుడు. సో, అలాంటప్పుడు బీపీ అనేది డ్రాప్ అయిపోయి అందరూ కొంతమంది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. యూజువల్‌గా మనకున్నటువంటి ఈ లిటరేచర్ ప్రకారం ఆల్‌మోస్ట్ ఆల్ 25-30% ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ టైమ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే కొలాప్స్ అయ్యి చనిపోవడం అనేది హ్మ్. దట్స్ కామన్ సింప్టమ్. అంటే అది వాళ్ళకున్నటువంటి లోపల ఉన్నటువంటి బ్లాకేజ్‌ని బట్టి, ఆ లొకేషన్ బట్టి, ఉన్నటువంటి సివియారిటీని బట్టి హ్మ్. కొంతమందికేమో మాసివ్ అటాక్ వస్తుంది. కొంతమందికేమో మైల్డ్ స్ట్రోక్ వస్తుంది. ఆహ్, ఆహ్, మైల్డ్ స్ట్రోక్ వచ్చినోళ్ళకు ఆల్‌మోస్ట్ హాస్పిటల్ రావడానికి కొంత టైం ఛాన్స్ ఉంది. దొరుకుతుంది. కానీ మాసివ్ అటాక్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అంత టైం అనేది దొరకదు. హ్మ్.